దేవుని మహిమ కలుగును గాక. భక్త్ సింగర్ పాటలు చాలా అద్భుతమైన పాటలు. ప్రతి మాట కూడా ఆ మాటలో ఆ యొక్క మాధుర్యము అవి ఆస్వాదిస్తుంటే దేవుని ఆత్మతో ఆరాధించే అనుభూతిలోకి మనం వెళ్ళిపోతాం. ఆనాడు భక్తులు భక్తి సింగర్ వీళ్ళందరూ కూడా కష్టాల్లో కన్నీళ్ళలో తిండి లేకుండా బట్టలకు నోచుకోకుండా కుటుంబానికి నోచుకోకుండా కుటుంబాన్ని వెలవేస్తే బయటికి వెళ్ళిపోయి ఏవి కూడా సుఖం అనేది జీవితం లేకుండా కష్టంతో చేసిన సేవలో ఒక్కొక్క అనుభవాల్లో రాళ్ళ మీద రప్పల మీద ఎవ్వరూ ఒక ఆశ్రయం ఇవ్వకుండా ఆశ్రయం లేని పరిస్థితుల్లో కన్నీళ్లతో రాసిన అద్భుతమైన పాటల్లోని ఎంత మాధుర్యం ఉంది కదండి. ఉందా లేదా? పాడుతుంటే ఆ మాధుర్యం ఉంటుంది. ఓ ప్రియుడా నా అతి సుందరుడా ధవళవర్ణుడా నాకు అతి ప్రియుడా, నువ్వు నా కోసం వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డావు. నువ్వు అతి ప్రియుడు అయ్యుండి పరమగీతాల్లో ఉంటావు, అతి సుందరుడు అయ్యుండి నీ సొగసును నాకు ఇవ్వడానికి నువ్వు ఎలా తయారయ్యావు? వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డావు. ఎంత లోతైన అర్థం ఉంది. ఇంత బ్యూటిఫుల్ మీనింగ్తో మనం పాడుతుంటే దేవుడు ఇష్టపడ్డా అండి. చక్కగా ఊకొడుతూ చక్కగా సంతోషిస్తూ పైనుండి చూస్తుంటాడు. ఈ అద్భుతమైన మాటల ద్వారా ఆయన మహింపరుస్తూ నీ చందరు వృక్షపు నీడలలో నీ నానంద పరితుడనై పాడాలి గట్టిగా. పలు రక్కసి వృక్షపు గాయములు, బలు రక్కసి వృక్షపు గాయములు, బలు రక్కసి వృక్షపు ప్రేమహస్తములతో తాకు ప్రభు, ప్రేమహస్తములతో తాకు ప్రభు. నీ చందరు వృక్షపు నీడలలో నీ నానంద పరితుడనై తీరి, నీ చందరు వృక్షపు నీడలలో నీ నానంద పరితుడనై తీరి. నా హృదయపు వాకిలి తీయమని పలు దినాలు మంచులో తడిచిపోయాను నేను. దేవుడంట మన హృదయపు వాకిలి తీయమని మంచులో ఆయన తడిచిపోయారట. ఆయన శిరము వానకు తడిచినను మనల్ని కదిలించడానికి ఆయన వేచి ఉన్నాడు. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నీ శిరము వానకు తడిసినను, నీ శిరము వానకు తడిసినను, నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీ చందరు పాడాలి గట్టిగా. నీ నానంద పరితుడనై తీరి, నీ చందరు వృక్షపు నీడలలో నీ నానంద పరితుడనై తీరి. ఓ ప్రియుడా నా అతి సుందరుడా ధవళవర్ణుడా నాకు అతి ప్రియుడా వ్యసనాకాంతుడిగా మార్చబడ్డావు. నీ సొగసును నీ స్వరూపాన్ని నాకు ఇచ్చావయ్యా. ఓ ప్రియుడా నా అతి సుందరుడా ధవళవర్ణుడా నాకతి ప్రియుడా, ఓ ప్రియుడా నా అతి సుందరుడా ధవళవర్ణుడా నాకతి ప్రియుడా. వ్యసనాక్రాంతుడుగా మార్చబడి, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి, నీ సొగసును నాకు. నీ చందరు వృక్షపు పాడాలని గట్టిగా పాడాలి, గట్టిగా చెప్పలు కొడుతూ నీ నానంద పరితుడనై తీరి, నీ చందరు వృక్షపు నీడలలో నీ నానంద పరితుడనై తీరి.
సుగంధములు నా రోత హృదయమును నింపినవి. ఆయనక సువాసన, ఆయనక ప్రేమ, ఆయన మాధుర్యం, ఆయనన్న దయ, ఆయన కనికరం అనే పరిమళ సువాసనలు మనలాంటి పాపుల జీవితాలట సుగంధ ద్రవ్యాలుగా మారిపోయాట. ఎంత మంచి మాట! పరిమళ పుష్ప సుగంధములు నా రోత హృదయమును నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నా రోత హృదయమును ద్రాక్షారసదారల కన్నమరి ద్రాక్షారసం. నీ ప్రేమ ఎంత మధురం! నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ చందరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ చందరు వృక్షపు నీడలలో నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో నన్ను కూర్చోబెట్టు. ఎంత ఘనతనిచ్చాడండి దేవుడు! ఆయన విందుశాలకట మనల్ని పిలిచి రాజులైన యాజకులతో మనల్ని కూర్చోబెట్టాడట. ఇంకా జీవాహారం మనకు అందించి పరమగీతాలు దేవుడు మనకు నేర్పించాడు. శాలకు నడిపించి రాజులు యాజకులతో నిలిచితివి. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారము నాకందించి పరమాగీతములను నేర్పితివి. పరమాగీతములను నేర్పితివి. నీ చందరు వృక్షపు నీడలలో 10 నిమిషాల ఆరాధనలకు వెళ్దాం. అందరూ కూడా మధురమైన మాటలతో ఆత్మపూర్ణులే ఆరాధన చేద్దాం. నేనానంద భరితుడనైతిని. బలు రక్కసి వృక్షపు గాయములు బలు రక్కసి ప్రేమహస్తములతో తాకు ప్రభు. ప్రేమహస్తములతో తాకు ప్రభు. నీ చందరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ చందరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. మరలా నీ చందరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ చందరు నేనానంద భరితుడనైతిని. బలు రక్కసి వృక్షపు గాయములు బలు రక్కసి గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు. ప్రేమహస్తములతో తాకు ప్రభు. నీ చందరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. 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 గట్టిగా చెప్పండి కొద్దిగా ఉంచుదాం. పలు దినాలు మంచులోనట నిల్చోనున్నారట. మన ప్రియుడైన యేసయ్య పలు దినాలు మంచులో నిల్చున్నారట. దేనికోసం నిల్చున్నారు? మన హృదయం అనే తలుపు తెరవాలని. ఆ మంచులో తడిచిపోయి నిల్చొని మన హృదయం తలుపు ఎప్పుడు తెరుస్తామా అని చెప్పి అంత మంచి ప్రియుడు, అంత మంచి దేవుడు మంచులో తడిసి మన కోసం ఎదురు చూశాడట. మన హృదయం ఎప్పుడు తెరిస్తే అందులోకి నేను వెళ్ళాలి, ప్రవేశించాలి, మన హృదయంలో ఆయన ఉండాలని కోరుకొని మంచులో తడిసిపోయారట.
వ్యసనాకాంతుడిగా మారిపోయారు. ఎవరైనా సుందరుడు, అతి ప్రియుడు, మంచి దేవుడు, మంచి స్వరూపము కలిగిన దేవుడు వ్యసనాక్రాంతుడిగా తయారయ్యి ఆయనకు స్వరూపమట మనకి ఇచ్చాడట. ఎంత మంచి ప్రియుడు కదండి. ఎవరైనా ఇస్తారా? అలాగా ఇస్తారా? నీ సొగసును నాకు ఇవ్వు అని అడిగితే ఇస్తారా? ఒక భర్త భార్యకే ఎవరు, భార్య భర్తకే ఎవరు. ఇంకా సొగసు పోయింది అనుకోండి, వదిలేస్తారు. మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఈ ప్రియుని యొక్క గొప్పతనాన్ని మీరు ఆలోచించాలి. ఈ ప్రియుని యొక్క గొప్పతనాన్ని ఆలోచించాలి. పరమగీతాలు చాలామందికి అర్థం కాదు కదండి. ఆయన సొగసుని మనకి ఇచ్చారట. మన అసహ్యమైన మొఖాలకి సొగసునిచ్చాడు దేవుడు. సొగసునిచ్చాడు, అందాన్ని ఇచ్చాడు దేవుడు. మన అసహ్యతని ఆయన తీసుకున్నారు. ఎవరిస్తారు ఈ లోకంలో? ఎవరిస్తారు? అందంగా ఉంటేనే స్వీకరిస్తారు. అందంగా ఉందని పెళ్లి చేసుకున్నాను అంటారు కదా చాలామంది. ఏమంటారు? ఏదో కొంచెం అందంగా ఉన్నావు అని పెళ్లి చేసుకున్నాను, అంతేగాని నువ్వు అందంగా లేకపోయినా నీ మనసు బాగుందని నేను పెళ్లి చేసుకున్నాను అంటారా? ఎవరైనా అంటారా? ఏం వస్తుంది మోట్లో అంటే అందాన్ని పెళ్లి చేసుకున్నారు. కానీ మన ప్రియుడైతే పరమగీతాల్లో ఒక అమ్మాయి రాస్తుంది, ఒక లైన్ రాస్తుంది, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాల్ని. నా ప్రియుడు నా కోసం కోరుకుంటున్నాడు. నా ప్రియుని కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి నచ్చలేదట, నల్లగా ఉందని పంపించేశారు. కానీ ఈ ప్రియుడికి నేను నచ్చాను. నల్లగా ఉన్నా నేను సౌందర్యం అని ఎలా చెప్తుంది? నల్లగా ఉంటే సౌందర్యం ఏంటండి? నల్లగా ఉంటే నువ్వే అందంగా ఉన్నావు అంటారు కదా. కానీ సౌందర్యం అనేది ఎందులోంచి వస్తుంది? ముఖంలోనా, మనసులోనా? ముఖంలో అండి. సౌందర్యం, అందం అనేది ముఖంలో వస్తుంది కదా. సౌందర్యం, అందం అనేది మనసులో వచ్చేది. నీ మనసు అందాన్ని బట్టి నీ ముఖం ఎలాగున్నా నువ్వు అందంగానే ఉంటావు. నీ మనసు అసహ్యంగా ఉంటే, నీలో క్రూరత్వం, అసహ్యత, నీలో గర్వం, అహంకారం ఇవన్నీ ఉండి నువ్వు ఎంత తెల్లగా, ఎంత సౌందర్యంగా ఉన్నా నీలో అసహ్యతే కనిపిస్తుంది. చాలామంది ఏమంటారు? ఎంత గర్వం, అందంగా ఉందని ఎంత గర్వం అంటారు కదా. ఎందుకు వచ్చింది ఆ మాట? అంటే నీ మనసు మంచిది కాదు. నీ మనసు అస్సలు అందంగా లేదు. నీ ముఖమే అందంగా ఉంది. నీ మనసులోనే అందం నీ ముఖంలో నీకు అసహ్యంగా కనపడి. అందుకే నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాల్ని. ఎలా చెప్తుంది? నా మనస్సు సౌందర్యంగా ఉంది, నాలో విధేయత ఉంది, నాలో ప్రేమ ఉంది, నాలో తగ్గింపు ఉంది. నేను ఇతరులకి ఆదరించే మనిషిని. ఇతరులకి ఒక పూట భోజనం అన్నం లేదంటే అన్నం పెట్టే మనిషిని. బట్టలు లేవంటే నా బట్టలు ఇచ్చే మనిషిని. ఇవి అందం తీసుకొస్తే ఒక మనిషికి. అంతేగాని ముఖం అందం తీసుకురాదండి. ముఖం అందం తీసుకురాదు. నేను నల్లని దాననైన సౌందర్యవంతురాలు ఎలా చెప్తుంది ఆ అమ్మాయి? నా ఇంట్లో వాళ్ళు నన్ను పంపించేశారు, వెళ్ళు నువ్వు అసహ్యంగా ఉన్నావు, వెళ్ళి గొర్రెలకాయ అని పంపించారు నన్ను. అంతే కదా. అసహ్యంగా ఉన్న వాళ్ళు, అందం లేని వాళ్ళ ఇంట్లో కూడా అలాంటి పార్షాలిటీ ఉంటుంది. తీసుకెళ్ళి ఏ చీప్ పనులు ఉంటాయో వాటికి పెడతారు. అందంగా ఉండే వాళ్ళకి మంచి పనులు అప్పచెప్తారు. కానీ మన ప్రియుడైతే, మన దేవుడైతే ఈ యొక్క ఆయన సొగసుని మనకిచ్చి మన అందహీనమైన ముఖాన్ని ఆయన తీసుకున్నాడు. ఇంత గొప్ప ప్రాణప్రియుడు ఎక్కడ దొరుకుతాడండి? ఎక్కడ దొరుకుతాడు? అందుకే ఆయన పాదాలకు అన్నిటితో కడగాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనా ఆయన వైపు చూడాలి. మరొక్కసారి ఆరాధనలోకి వెళ్దామా? కన్నీళ్ళైనా కష్టాలైనా కడవరకు నన్ను నడిపించయ్యా. విశ్వాసం ఉంటే అనేకమైన క్రియలు జరుగుతాయట. మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు, మనిషికి అందం కావాలి, డబ్బు కావాలి, బంగారం కావాలి. కానీ దేవునికైతే నువ్వు కావాలి, నీ మనసు కావాలి, మంచి మనసు కావాలి ఆయనకి. ఆయనది మంచి మనసు, నీ మంచి మనసు సెట్ అవ్వాలి. రెండు కూడా సెట్ అవ్వాలి, రెండు కూడా కనెక్ట్ అవ్వాలి. విధేయత, ప్రేమ, కనికరాలు ఒక మనిషికి అందాన్ని తీసుకొస్తాయి, దేవునికి మహిమ తీసుకొస్తాయి. ఆ అందాన్ని కోరుకోవాలి. ఆ అందంగా ఉండి నువ్వు బయటకు అందంగా ఉంటే అప్పుడు సక్సెస్ అవుతావు.
నువ్వు బయటికి ఎంత బాగున్నా నీ మనసు కుళ్ళిపోయి ఉంటే అసహించుకుంటాడు దేవుడు. కనుక ప్రభా ఎలాగా ఆయన చేసిన మేలు గుర్తున్నాయా, లేకపోతే ఇప్పుడు ఏదో సమస్య వచ్చిందని చెప్పి తిరగబడుతున్నావేమో? ఆయన చేసిన మేలు గుర్తున్నాయండి? నా చింతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించేదా. గుర్తు చేసుకోండి. వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వద్దాం, అప్పుడు ఆరాధన చేయగలం మనం. నా కష్ట సమయమునా నా చింతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించేదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడేదా. మోకాళ్ళ మీదకండి. నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. నా కఠినమైన హృదయాన్ని కారుణ్యంతో నింపావు, కలువలు పెంచిన కృపలను కొనియాడదాను. నా పాపాలు క్షమించి నన్ను మార్చావు, నా దోషాన్ని నువ్వు భరించావు. నీ ప్రేమ గీతాన్ని ప్రేమతో ఆలపిస్తానయ్యా. వెళ్ళాలందరూ వెళ్ళండి. వెనక్కి వెళ్ళి ఏ స్థితి, నా గతి ఏంటి, నా స్థితి ఏంటి, నా బ్రతికేంటి, ఎన్ని మేళ్ళు చేసి నాకు ఈరోజు ఈ స్థితిని ఇచ్చావయ్యా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలుపులు ఇంచిన కృపలను కొనియాడేదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలుపులు ఇంచిన కృపలను కొనియాడేదా. పాపములు క్షమించి నన్ను మార్చిన దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. నా దుఃఖ దినముల్లో ఓదార్పు కలిగించావు, కన్నీటి తుడిచి క్రమము ఎన్నోసార్లు నా కన్నీళ్లు తుడిచి నన్ను ఓదార్చి నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను ఆదరించి నా క్షణాలు గుర్తున్నాయా అండి? ఎవరికైనా గుర్తున్నాయా మీకు?
తుడిచిన క్రమమును ప్రకటించెదా. గుర్తుంది? ఎంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళ గుర్తుందండి? నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యమును దర్శించి బలపరచిన సత్యముతో సంధించి స్థిరపరచిన. చెప్తాము, రెండు చేతుల పైకి. నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. చెప్తామా, రెండు చేతుల పైకి. అయ్యా, నా జీవితాన్ని మార్చావయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ రుణం తీర్చుట ఎటులా. మరలా నా జీవితం మార్చిన. ఎంతమంది జీవితాలు మారిస్తే వాళ్ళే చెప్పండి. మరలా చెప్తారా? ఎవరి జీవితాలు దేవుడు మార్చాడో, ఎవరి పరిస్థితులు దేవుడు మార్చాడో వాళ్ళే చెప్తారు. మరలా నా జీవితం. రెండు చేతుల పైకి. నా యేసయ్యా, ఈ రుణం తీర్చుట ఎటులయ్యా. నిజంగానే చెప్పారా? ఎంతమంది జీవితాలు దేవుడు మార్చాడు, ఎంతమంది స్థితిగతులను దేవుడు మార్చాడు. వాళ్ళు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉంటే ప్రార్థన చేయండి గట్టిగా. ఎలుగెత్తి ప్రార్థన చేస్తారు. అందరికీ అవకాశం ఇస్తాం. ఎవరి జీవితాలు మార్చారు, పరిస్థితులు మార్చాడు, స్థితిని మార్చాడు అన్న వాళ్ళే కృతజ్ఞతతో, కన్నీళ్లతో, ఆరాధనలో ఎలుగెత్తి ప్రార్థన చేయండి. అందరికీ ఆశల